నేటి మంచి మాట, సతమతమవుతూ బ్రతకకు. ఎల్లప్పుడూ ప్రశాంతంగా జీవించటానికి ప్రయత్నించు. మనలో చాలామందిమి మన జీవితమంతా సతమతమవుతూనే జీవిస్తూ ఉంటాం. అసలు మనలో ఈ సతమతం ఎందుకు? నిజం చెప్పాలంటే ఉన్నది చాలక సరిపెట్టుకోలేక. అంతే కదా? అవును, ఇది నిజం. మనము ప్రశాంతంగా జీవిస్తే అన్నీ మనకు చాలిన విధంగానే ఉంటాయి. సతమతమవుతూ జీవిస్తే మనకు ఏది ఉన్నా మనకు సరిపడదు. ఎంత ఉన్నా చాలదనుకుంటూ ఉంటాం. ఉన్నది స్వీకరించలేక ఏదో వెతుకులాట జీవితాంతము ఉంటే మన ప్రాణం, మన హృదయం, మన ఆలోచనలు సతమతమవుతాయి. మన జీవితాలలో మనకు లేనిదంటూ ఏమీ లేదు. భగవంతుడు మనలో ప్రతి ఒక్కరికి మనకు కావలసినవన్నీ సమృద్ధిగానే దయచేశారు. లేనిది లేదనే మనలో లేని దాని కొరకు బాధ ఎందుకు? ఉన్నదానితో సంతృప్తిగా సరిపెట్టుకుంటే ఏ సతమతము మనలో చేరలేదు, మనకు బాధను మిగల్చలేదు. ఎల్లప్పుడూ మనకున్న దానిలో సరిపెట్టుకునే విధంగా సంతృప్తితో సంతోషంగా జీవిద్దాం. సతమతము అనే రోగాన్ని, దుర్గుణాన్ని, మనలో ఉన్న వ్యతిరేక ధోరణిని మనలోకి చేర్చుకోకుండా ప్రశాంతంగా జీవించుదాం.